చాలామంది ఆస్పిరెంట్స్ నేను పెట్టిన అర్థమెటిక్ వీడియో చూసి రీజనింగ్ మీద కూడా సిమిలర్గా వీడియో చేయమని కామెంట్ చేశారు. అలాగే చాలామంది స్టూడెంట్స్కు రీజనింగ్ను ఎలా స్టార్ట్ చేయాలి అనేది అర్థం కాదు. కానీ ఒక సింపుల్ మన లాజిక్ ఫాలో అవుతే కనుక రీజనింగ్ అనేది చాలా చాలా ఈజీ సబ్జెక్ట్గా మారుతుంది. అది ఎలానో ఈ వీడియోలో మనం చూద్దాం. సో హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు A to Z అకాడమీ. ఈ వీడియోలో నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తాను. ఫస్ట్ పార్ట్లో రీజనింగ్ టాపిక్స్ను ఎలా డివైడ్ చేసుకోవాలి, అలాగే రీజనింగ్ టాపిక్స్ లిస్ట్ చెప్తాను. సెకండ్ పార్ట్లో ఎస్ఐ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ను అనలైజ్ చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. లాస్ట్ అంటే థర్డ్ పార్ట్లో 5 స్టెప్ స్ట్రాటజీ, మన 5 స్టెప్ స్ట్రాటజీ ద్వారా రీజనింగ్ను ఈజీగా ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. సో ఈ వీడియో లాస్ట్లో నేను చెప్పే ఈ 5 స్టెప్ స్ట్రాటజీ కనుక మీరు ఫాలో అయితే రీజనింగ్లో 80% మార్క్స్ ఈజీగా సంపాదించుకోవచ్చు. రీజనింగ్ను మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి వెర్బల్ రీజనింగ్ అని, రెండవది నాన్ వెర్బల్ రీజనింగ్. వెర్బల్ రీజనింగ్లో మనము లాజిక్తో పాటు వర్డ్స్ ఉపయోగిస్తాము, అలాగే నెంబర్స్ను ఉపయోగిస్తాము. అదే నాన్ వెర్బల్ రీజనింగ్ అయితే ఇక్కడ ఫిగర్స్, బొమ్మలు, డయాగ్రామ్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఫిగర్స్, డయాగ్రామ్స్, ప్యాటర్న్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనం వీటిని డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ టాపిక్స్. ఈ టాపిక్స్ నేను ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ బుక్ నుంచి తీసుకున్నాను. ఎందుకంటే రీజనింగ్కి సంబంధించిన అథెంటికేట్ బుక్ అదే కాబట్టి నేను దాంట్లోంచి టాపిక్స్ తీసుకోవటము జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్ని ఆర్ఎస్ అగర్వాల్ 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి జనరల్, ఇంకొకటి లాజికల్. సో ఈ జనరల్లో ఉన్న టాపిక్స్ ఇవన్నమాట. మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. టైం ఉన్నప్పుడు మీరు ఒకసారి చూసుకోవచ్చు, లేదా పాజ్ చేసి ఒకసారి చదువుకోండి. టైం వేస్ట్ కాకుండా నేను నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను. ఇక్కడ చూడొచ్చు టాపిక్స్: సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్. ఇవన్నీ కూడా మీరు టాపిక్స్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ వెర్బల్ రీజనింగ్లోనే లాజికల్ డిడక్షన్ అంటే స్టేట్మెంట్స్ ఏమైనా ఇచ్చి దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కరెక్టా కాదా అడుగుతారు, లేదా అజంప్షన్స్ కరెక్టా కాదా అడుగుతారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీని తర్వాత ఏం జరగబోతుందో అడుగుతారు. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, మనం సిలాజియమ్స్ అంటుంటాం కదా, అదనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి బాగా వస్తున్నాయి. లాజికల్ వెర్బల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి. 2023లో కూడా ఎస్ఐ మెయిన్స్లో వీటి నుంచి బాగా క్వశ్చన్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేవి కొద్దిగా టైం కన్జ్యూమ్షన్ ఉంటాయి. స్టేట్మెంట్ చదివి ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి, కానీ కొద్దిగా చదివి పెట్టడం కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో వస్తున్నాయి. నెక్స్ట్ నాన్ వెర్బల్ రీజనింగ్. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి జస్ట్ ఒక 100 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ కూడా రావట్లేదు. కాకపోతే వీటిలో టాపిక్స్ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటిలో ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, అలాగే పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, క్యూబ్స్ అండ్ డైస్. ఈ 5 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మిగతా మీరు స్కిప్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ మన ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ టేబుల్ని నేను లాస్ట్ 3 ఇయర్స్ ఎస్ఐ మెయిన్స్ పేపర్స్ను అనలైజ్ చేసి క్రియేట్ చేశాను. ఇక్కడ ఉన్న టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. వీటిని కనుక మీరు సాల్వ్ చేస్తే, నేర్చుకుంటే కనుక మీకు 70 to 80% మార్క్స్ అనేవి మనకు ఈజీగా వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు, సిరీస్ అంటే నెంబర్స్ ఇచ్చి నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందని చెప్తుంటారు. ఇక్కడ ట్రెండ్ చూడొచ్చు మీరు. ఫస్ట్ 16లో 8 క్వశ్చన్స్, తర్వాత 17, ఆ తర్వాత 7 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎనాలజీ అంటే సిమిలర్గా ఉన్నవి అనమాట. సో ఎనాలజీ క్వశ్చన్స్ అయితే కనుక మనకు అరౌండ్ ఒక 10 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. 11, 5, 9. క్లాసిఫికేషన్, గ్రూపింగ్ అనమాట. క్లాసిఫికేషన్ అనొచ్చు, లేదా గ్రూపింగ్ అనొచ్చు. వీటి నుంచి కూడా వస్తున్నాయి. అంటే ఈ 3 అనేవి ఒక గ్రూప్లో తీసుకోవచ్చు మనం. ఆల్మోస్ట్ ఈ 3 కూడా సిమిలర్ టాపిక్స్. నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్. ఇక్కడ 6 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ 2019లో 15 వచ్చాయి. 2023లో మాత్రము 12 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది కాన్స్టాంట్గా మనకు 4 మార్క్స్ అనేవి వచ్చాయి. బ్లడ్ రిలేషన్స్లో మనకి మోడల్స్ చాలా తక్కువ ఉంటాయి. 3 మోడల్సే ఉంటాయి. ఆ మోడల్స్ చేసుకుంటే కనుక మనకు ఈజీగా 4 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్. మనకు ఒక టేబుల్ అరేంజ్మెంట్లో, సర్క్యులర్ అరేంజ్మెంట్, లేదా ఒక టేబుల్ ఒక లైన్లో ర్యాంకింగ్ అంటేనేమో ర్యాంకింగ్ అనొచ్చు, లేదా సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇవన్నీ కూడా ఒకటే రకమైన ప్రాబ్లమ్స్. అందుకని వీటి రెండింటిని కలిపి పెట్టాను నేను. సో వీటి నుంచి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ లేనిది మీకు రాదు. అంత ఇంపార్టెంట్ అనమాట సిట్టింగ్ అరేంజ్మెంట్. ఒక్కొక్కసారి ఒక క్వశ్చన్లో 2-3 క్వశ్చన్స్ ఇస్తాడు.
ఒక క్వశ్చన్ చదివి మీరు 2-3 క్వశ్చన్స్ పెట్టొచ్చు. సో అంత ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్. ఈ వెన్ డయాగ్రామ్ సెట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి నుంచి 3 క్వశ్చన్స్, ఆ తర్వాత 19లో మనకు 18 క్వశ్చన్స్ వచ్చాయి. 2023లో రీసెంట్ జరిగిన ఎగ్జామ్లో 8 క్వశ్చన్స్ అనేవి రావటం జరిగింది. డేటా ఇంటర్ప్రిటేషన్స్ లేదా స్టేట్మెంట్స్. మనకు ఏదైనా టేబుల్ ఇచ్చి లేదా స్టేట్మెంట్స్ అని చెప్పాము కదా ఇందాక, లాజికల్ వెర్బల్ రీజనింగ్ వీటి నుంచి ఎక్కువ వస్తున్నాయి. సిలాజియమ్స్ కానీ లేదా స్టేట్మెంట్స్ ఇచ్చి నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదా ఒక టేబుల్ ఇచ్చి దాన్ని చదివి మనం ఆన్సర్స్ పెట్టాల్సి ఉంటుంది. దీంట్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. 5 మార్క్స్, 2 మార్క్స్, 4 మార్క్స్. అంటే ట్రెండ్ అనేది అలా ఉంది, 5 to 4. యావరేజ్గా ఒక 3-4 మార్క్స్ అనేవి దీంట్లోంచి వస్తుంటాయి. క్యూబ్స్ మరియు డైస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్యూబ్స్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్, దాంట్లో నుంచి క్వశ్చన్ వస్తుంది. అలాగే మన డైస్ టాపిక్, డైస్లోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది పేపర్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మనకు డైస్ నుంచి వస్తుంది. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. సో ఇది నాన్ వెర్బల్ రీజనింగ్ కిందకు వస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ మాత్రమే వస్తుంది. సో లాస్ట్ ఇయర్ మాత్రం వీటి నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 75 మార్క్స్ 2016లో వచ్చాయి ఈ టాపిక్స్ నుంచి. 2019లో 87 మార్క్స్ వచ్చాయి. 2023లో 88 మార్క్స్ వచ్చాయి. ఆన్ అన్ యావరేజ్ 70 to 80% మార్క్స్ అనేవి జస్ట్ ఈ 11 టాపిక్స్, ఈ 12 టాపిక్స్ చేసుకుంటే కనుక మీకు వస్తున్నాయి. సో వీటిని మాత్రం ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఫస్ట్ ఈ టాపిక్స్ని చేయండి, ఆ తర్వాత మిగతా టాపిక్స్ చేద్దురు. మన వీడియోలో ఇంపార్టెంట్ ఫైనల్ పార్ట్కి వచ్చేసాము. 5 స్టెప్ స్ట్రాటజీ ఫర్ రీజనింగ్. ఇక్కడ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ స్టెప్స్ అనేవి ఈ 5 స్టెప్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద ఎగ్జామ్ నేచర్ అండ్ రియాలిటీ. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయనే క్లారిటీ మనకు ఉండాలి. మనం బ్రెయిన్లో క్వశ్చన్ మార్క్స్ ఉండకూడదు. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయనేది మనకు ముందే తెలిసి ఉండాలి. బ్యాంకింగ్ ఎస్ఎస్సితో కంపేర్ చేసుకుంటే, ఎస్ఎస్సి సిజిఎల్తో కంపేర్ చేసుకుంటే క్వశ్చన్స్ అనేవి ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంటున్నాయి. మనం బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్ చూస్తే కనుక పెద్ద టఫ్ లెంతీ క్వశ్చన్స్ ఇస్తాడు, కానీ ఇక్కడ లెంతీ క్వశ్చన్స్ ఇవ్వడు. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్స్లో మీరు ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ చూస్తే ఒక క్వశ్చన్ పేపర్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 180 మినిట్స్ ఉంటాయి. సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనకు లెంతీ క్వశ్చన్స్ బ్యాంక్స్లో ఉండేంత లెంతీ క్వశ్చన్స్ ఇవ్వడు. నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా, మోడల్స్ కూడా రిపీటెడ్ అవుతుంటాయి. అంటే మనం కొన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తే అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకు కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్స్ అనేవి మరీ అంత టఫ్గా ఉండవు. రెండో స్టెప్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. రీజనింగ్ అంటే గుర్తుంచుకోండి మీ మైండ్లో ప్యాటర్న్ మెమరైజేషన్. మీకు ఆ ప్యాటర్న్ వచ్చారా అనేది ఇంపార్టెంట్. మీకు ఎంత తెలివి ఉంది, ఇంటెలిజెన్స్ ఎంత ఉంది అనేది సెకండరీ. మీకు ఆ మోడల్ తెలుసా తెలీదా, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు మీకు ఆ మోడల్ తెలుసా తెలీదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి, ఫస్ట్ రూల్స్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ అన్నాం అనుకోండి. సిరీస్ అంటే ఏంటిది అంటే ఒక నెంబర్ తర్వాత నెక్స్ట్ నెంబర్ మనం గెస్ చేసి చెప్పాలి. లేదా కోడింగ్, డీకోడింగ్ అంటే ఒక కోడ్ భాషలో మనకు ఒకటి ఇస్తాడు, దాన్ని డీకోడ్ చేయాలి. డీకోడింగ్లో ఇస్తే కోడింగ్ చేయాలి. సో ఇలా అసలు దాని మీనింగ్ తెలిసి ఉండాలి, దాని డెఫినేషన్ తెలిసి ఉండాలి ఫస్ట్. రెండవది ఆ దాంట్లో మోడల్స్ తెలిసి ఉండాలి. సిరీస్లో ఎటువంటి మోడల్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్ మోడల్స్, ఆడ్ నెంబర్ మోడల్స్, లేదా ఎటువంటి స్కిప్ చేస్తుంటాడు. సో ఈ విధంగా మీకు మోడల్స్ తెలిసి ఉండాలి. సో డైరెక్ట్గా క్వశ్చన్స్లో జంప్ కాకూడదు. మనం ర్యాండమ్గా ఏదో బుక్ తీసుకొని క్వశ్చన్స్ చేయకుండా ఫస్ట్ ప్రతి టాపిక్, అన్ని టాపిక్లు ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకుంటారు కదా మీరు, దాంట్లో ఫస్ట్ ఆ మీనింగ్ తెలిసి ఉండాలి, ఆ టాపిక్ అంటే ఏందని తెలిసి ఉండాలి. రెండవది దాంట్లో రూల్స్, రూల్స్ అంటే ఒకటే. తర్వాత దాంట్లో ప్యాటర్న్స్ అన్నీ మీరు నేర్చుకోవాలి. ప్యాటర్న్స్ అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ అంటే ఒక వైట్ పేపర్ మీద మీరు సిరీస్ సంబంధించిన మోడల్స్ అన్ని రాసుకోవాలి ఒకే పేపర్ మీద. ఫైనల్ ఎగ్జామ్లో అదే మీరు చూసుకుంటారు. సో అలా మోడల్స్ లేదా ప్యాటర్న్స్. అలాగే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం సాల్వ్ చేసేటప్పుడు ఒక్కొక్క మోడల్కి ఒక 10 ప్రాబ్లమ్స్ 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నెక్స్ట్ టాపిక్కి వెళ్తుండాలి. సో ఈ విధంగా చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, రీజనింగ్ అంటే మీకు ఆ ప్యాటర్న్ తెలుసా తెలియదా అనేది ఇంపార్టెంట్. మీకు గుర్తుంటే చాలు, ఎగ్జామ్లో ఎటువంటి బ్రెయిన్ అప్లై చేయాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ ఫోకస్ ఆన్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్. ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు. ఇతను యాపిల్ పండు తెంపుతున్నాడు పక్కన ఉన్నాను. ఇక్కడ మీరు ఫస్ట్ కిందున్న యాపిల్స్ తీసుకోవాలి. మీ చేతికి అందే యాపిల్ తీసుకొని తినాలి. లేదని చెట్టు ఎక్కి తెంపుతా అంటే అప్పటికే ఎనర్జీ మొత్తం
అయిపోతుంది. అలాగే మన ప్రిపరేషన్లో కూడా టైం మొత్తం అయిపోతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ హై ప్రియారిటీ టాపిక్స్ని మీరు చేసుకోవాలి. ఓకే, సో దాని ద్వారా ఏమవుతుంది, మీకు క్వశ్చన్స్ అనేవి కొన్ని మార్క్స్ అనేవి ముందుగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్లో మనం డిస్కస్ చేసాము. ఇంపార్టెంట్ ఈ ఈ ప ఈ 11 టాపిక్స్ మనం చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత మీరు కొత్త ప్రయత్నాలు చేయండి. ఫస్ట్ ఈ 11 మీకు వచ్చి ఉంటే కనుక మీకు ఎగ్జామ్లో ఒక ధైర్యం ఉంటుంది. ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ ఫస్ట్ మీరు సాల్వ్ చేయొచ్చు. అందరితో సమానంగా ఉంటారు. ఆ తర్వాత ఎక్స్ట్రా మీరు ఎక్కువ టైం ఉంది, నాకు ఇంకా టైం మిగిలిపోయి ఉన్నప్పుడు మీరు ఇది ఫాలో కావాలి. ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ లేదా టాపిక్స్కి చేయాలి. ఓకేనా. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టెప్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నీ ఈ స్టెప్ ద్వారా మనకు తెలుస్తుంది. మిస్టేక్ అనాలిసిస్ స్ట్రాటజీ. ఇది ఎలా వస్తుంది మనకు అంటే, ఏదైనా మాక్ టెస్ట్ రాయటము లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ను ఎగ్జామ్లకు రాస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా. అంటే ఫస్ట్ మనకు అన్ని నేర్చుకున్న తర్వాత ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట. సో మాక్ టెస్ట్ లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం రాస్తాం. రాసేటప్పుడు మిస్టేక్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మీరు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోయారు అన్నప్పుడు, ఒకటి మీకు ఆ ప్యాటర్న్ తెలిసి ఉండకపోవచ్చు, అంటే అది కొత్త మోడల్ అయి ఉండొచ్చు. క్యాలిక్యులేషన్ మిస్టేక్, మీరు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ చేయలేకపోయి ఉండొచ్చు. లేదా తొందరలో మీరు క్వశ్చన్ సరిగ్గా చదవకపోతే ఇది జరుగుతుంది. సో ఈ రెండింటిని బీసీని కొద్దిగా మేనేజ్ చేయొచ్చు, కానీ ఏ అనేవి మనం చెప్పలేం, ప్రెడిక్ట్ చేయలేం. అంటే ఒక 100 క్వశ్చన్స్లో ఒక 90 క్వశ్చన్స్ నార్మల్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక 10 క్వశ్చన్స్ మాత్రం అవుట్ ఆఫ్ బౌండ్ వస్తాయి. వాటి కోసం మనం పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మనకు తెలిసిన ప్యాటర్న్ మిస్టేక్ మాత్రం చేయవద్దు. అంటే నీకు తెలిసిన ప్యాటర్న్ నువ్వు మిస్టేక్ చేస్తే నువ్వు అందరికంటే వెనకబడినట్టు లెక్క. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ తెలుసు కాబట్టి అది సాల్వ్ చేస్తారు. మాక్ టెస్ట్ రాయడం ఇంకొక ఉపయోగం ఏంటంటే టైం మేనేజ్మెంట్. రియల్ ఎగ్జామ్లో నువ్వు టైంకి 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నావు లేదా అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఫైనల్ స్టెప్ వచ్చేసి ఎగ్జామ్ టైం మిస్టేక్స్. ఇది ఎగ్జామ్ హాల్లో మనం కామన్గా చేసే మిస్టేక్స్ ఏందో తెలుస్తుంది. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. పెద్ద క్వశ్చన్స్, లెంతీ క్వశ్చన్స్, తెలియని టాపిక్స్ నుంచి వస్తే వాటిని అటెంప్ట్ చేయొద్దు, చదవద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ఓకే. మన దగ్గర ఒక ఆప్షన్ ఏముంటుంది, స్కిప్ ఆప్షన్ ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ చదివి పెట్టాలనే మనం అట్లా చేయకూడదు. స్కిప్ ఆప్షన్ ఉపయోగించుకోవాలి. పెద్ద ప్రాబ్లమ్స్ లేదా నీకు అర్థం కావట్లేదు వదిలేసి, టైం లేదు నీకు, 30-40 సెకండ్స్ మాత్రమే ఉన్నప్పుడు అది స్కిప్ చేసే. నెక్స్ట్ పెద్ద క్వశ్చన్స్లో అండర్లైన్ చేసుకోవాలి. పెద్ద క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనకి 2 లైన్స్ చదివిన తర్వాత లాస్ట్ లైన్లో ఏమున్నాయని తెలియాలంటే ఫస్ట్ అండర్లైన్ చేసుకోవాలి. వాడు ఏమడుగుతున్నది ఇంపార్టెంట్ కీవర్డ్స్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎలిమినేషన్ టెక్నిక్స్ని నేర్చుకోవాలి. సో గుడ్డిగా పెట్టడం కన్నా ఏదైనా ట్రిక్స్ మనం నేర్చుకుంటే, ఎలిమినేషన్ ట్రిక్స్ నేర్చుకుంటే కనుక మనకు ఈజీ అవుతుంది. అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్. 200 క్వశ్చన్స్ 180 minutes, ఇది గుర్తుంచుకోవాలి. ఈ స్ట్రాటజీని మీరు ఫాలో కావాలి. ఏం చేస్తారో తెలియదు, 200 క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్ హాల్లో అటెండ్ చేయాలి. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ ఆస్పిరెంట్స్.